Hello guys, welcome back to our YouTube channel Code Corners where we explore web essentials. By the end of this video, you will get prior knowledge on this topic. So please do like, share, comment and subscribe to our channel Code Corners. So coming to the topic web essentials. Information technology essentials. So this is the first topic web essentials in 3.2 R22 regulation. So this is the web essentials అంటే ఏంటంటే వెబ్ essentials in information technology essential refer to the fundamental foundational knowledge and skills necessary to understand, develop and manage web based applications or websites. అంటే వెబ్ ఎసెన్షియల్స్లో ఒక ఫండమెంటల్ ఫౌండేషనల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. దానివల్ల మనము స్కిల్స్ అనేవి చాలా నెసెసరీ. అంటే వెబ్ ఎసెన్షియల్స్ అంటే మనం ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే ఇట్ నీడ్స్ సమ్ పర్టిక్యులర్ ఎసెన్షియల్స్. వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ లైక్ ఏమన్నా వెబ్సైట్స్ బిల్డ్ చేయాలన్నా కూడా వెబ్సైట్ అంటే వాటికి పర్టిక్యులర్ ఎసెన్షియల్ అనేది చాలా అవసరం. ఆ ఎసెన్షియల్స్ లెట్ us know some essentials in this topic. So coming to the essentials, HTML, CSS, JavaScript, web protocols, databases, web security and version control. These are some essentials you will be able to know by the end of this video. To know all those, please do like, share, comment and subscribe to our channel Code Corners. సో ఇక్కడ వెబ్ ఎసెన్షియల్స్లో హెచ్టిఎంఎల్ ఎందుకు వాడతామంటే టు క్రియేట్ వెబ్ పేజెస్, ట్యాగ్స్, అట్రిబ్యూట్స్, ఎలిమెంట్స్, ఫార్మ్స్ ఇలా. అంటే హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో దీనివల్ల మనము వెబ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు. దాంట్లో కొన్ని ట్యాగ్స్ ఉంటాయి లైక్ ఓపెన్, క్లోజ్, పారాగ్రాఫ్, పర్ఫార్మెన్స్, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్స్ రాసి లైక్ వీ కెన్ క్రియేట్ సమ్ పేజెస్ అండ్ లైక్ ఇన్ దిస్ వీ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ సమ్ అట్రిబ్యూట్స్, ఎలిమెంట్స్ అండ్ ఫార్మ్స్. This is about HTML in Web Essentials. Next, coming to CSS. CSS means cascading style sheets, which is used to styling layout of web pages. అంటే different styles, colors అవన్నీ యూజ్ చేసి మనం హైలైట్ చేయడానికి సిఎస్ఎస్ అనేది వాడతాం ఇన్ వెబ్ ఎసెన్షియల్స్. నెక్స్ట్ కమింగ్ టు జావాస్క్రిప్ట్. JS which means JavaScript, which is used for client side scripting. Next coming to web protocols. Web protocols like HTTP, HTTPS. HTTP means hypertext transfer protocol. Transfer అంటే as the name suggests that transferring communication between clients and servers. We should transfer the information between client and server. This is the HTTP. Next coming to FTP. FTP అంటే ఏంటంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే మనం ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం లైక్ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి ట్రాన్స్ఫర్ చేయడమే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ కమింగ్ టు సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, SMTP, విచ్ మీన్స్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే మెయిల్ ద్వారా మనం డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం డిఫరెంట్ పర్సన్స్కి లైక్ కమ్యూనికేషన్ చేయడం కోసం ఒక మెయిల్ అనేది వాడుతున్నాం. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి. ఈ పర్సన్ 1, let us take example, person 1 will send some mail to the person 2. This is the some communication between by using mails. Next coming to databases like relational and non-relational. రిలేషన్లో మనకు SQL అనేది ఉంటుంది లైక్ స్ట్రక్చరల్ క్వెరీ లాంగ్వేజ్. నెక్స్ట్ కమింగ్ టు నాన్ రిలేషనల్, దాంట్లో SQL అనేది ఏమి ఉండదు. నెక్స్ట్ క్రూడ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్. దీస్ ఆర్ సమ్ డేటాబేసెస్ యూజ్డ్ ఇన్ వెబ్ ఎసెన్షియల్స్. నెక్స్ట్ సెక్యూరిటీ, అంటే మనకి ఏదైనా వెబ్సైట్ బిల్డ్ చేసినాక దానికి సెక్యూరిటీ అనేది చాలా యూజ్ కాబట్టి సెక్యూరిటీ అనేది ఎసెన్షియల్. నెక్స్ట్ కమింగ్ టు వర్షన్ కంట్రోల్ లైక్ యూజింగ్ గిట్ టూల్స్ లైక్ గిట్ అండ్ గిట్ హబ్ ఫర్ కొలాబరేషన్. అంటే మనం ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసి దాన్ని గిట్ హబ్లో పెడితే ఏమవుతుందంటే అదర్ పర్సన్స్ కెన్ యాక్సెస్ దట్ ప్రాజెక్ట్ అండ్ కెన్ మేక్ చేంజెస్ ఇన్ దట్ ప్రాజెక్ట్ అండ్ he can submit the same in the GitHub so that other people can access that same project or data which may contain. These are some essentials used in web essentials. So that's all for this video guys. Please do like, share, comment and subscribe to Code Corners. I hope this video is useful for you. Thank you so much.